వెల్కమ్ బ్యాక్ టు పల్లె పంచాయతీ. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఒక కీలకమైన రాజకీయ కేంద్రంగా నిలుస్తుంది. ఇది నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం కావడంతో రాష్ట్ర జాతీయ రాజకీయాలలో దీని ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం భౌగోళికంగా జనాభా పరంగా వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఇది దాని రాజకీయ డైనమిక్స్ ను ప్రభావితం చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నల్గొండ నియోజకవర్గం మొత్తం 2,91,884 జనాభాతో కూడి ఉంది. ఇందులో 47.13% గ్రామీణ జనాభా కాగా 52.87% పట్టణ జనాభా ఉన్నారు. ఈ గ్రామీణ పట్టణ మిశ్రమం ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో పార్టీలకు సంక్లిష్టతను పెంచుతుంది. గ్రామీణ ఓటర్లు సాధారణంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి వంటి సమస్యల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుండడంతో ఇక నల్గొండ జిల్లా క్రియాశీలక రాజకీయాలకు వేదికగా నిలవబోతోంది. ఇక నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే గత 10 ఏళ్లలో ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీజేపీ ఇక్కడ పాగా వేసేందుకు కూడా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఇక నియోజకవర్గ వారీగా మొత్తం 2014 నుంచి పరిశీలిస్తే 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రధానంగా కాంగ్రెస్ అదేవిధంగా అప్పటి టీఆర్ఎస్ పార్టీ మధ్య నెలకొన్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఇక పట్టు నిలుపుకునే దిశగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డితో పాటు ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు సాధించే దిశగా అయితే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితుల మధ్య కూడా ఇక ప్రజలంతా కూడా ఎటువైపు ఉండాలి, ఎవరు అభివృద్ధి చేస్తారనే కోణంలో నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక త్రిముఖ పోటీ నెలకొంటుందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక నల్గొండ నియోజకవర్గాన్ని కనుక గత 15 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ముందు కూడా మొత్తం 2,86,000 ఓట్లు ఉన్నటువంటి నల్గొండ నియోజకవర్గంలో ఇటు కనగల్లు, తిప్పర్తితో పాటు మాడుగులపల్లి మండలం కూడా కొంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతనంగా ఏర్పడిన మండలంలో కొంత భాగం నల్గొండ నియోజకవర్గంలో కలిసింది. ఇక నల్గొండలో మొత్తంగా పట్టణ ప్రాంత ఓటర్లతో పాటు జిల్లా హెడ్ క్వార్టర్తో పాటు ఇక ఈ నల్గొండ నియోజకవర్గం మొత్తం కూడా పార్లమెంట్ పరిధిలో ఉండడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా క్రియాశీలకంగా పార్లమెంట్లో కూడా నల్గొండ తన పేరు నిలుపుకునే విధంగా అయితే ఇక్కడ రాజకీయాలు ఉంటాయని చెప్పొచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 20 నెలల నుంచి మంత్రిగా కూడా కొనసాగుతూ వస్తున్నారు. అంతకుముందు 4 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఇక కంచర్ల భూపాలరెడ్డి కూడా తన ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల ప్రస్థానాన్ని కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి మొదటి విడత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2018 వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ ప్రాంతంలో ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొంత తన ప్రాబల్యాన్ని అయితే చూసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు ఎక్కువ పెట్టినటువంటి అస్త్రాలతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలైతే ఇటు రసవత్తరంగా మారతాయని చెప్పొచ్చు. చాప కింద నీరులా విస్తరించినటువంటి బీజేపీ పార్టీ కూడా ప్రస్తుతం నల్గొండలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే దిశగా అయితే ఇక ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతుంది. ఇక బీజేపీ అధిష్టానం కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడమే కాకుండా నల్గొండ జిల్లాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుండడంతో ఈ రాజకీయం నల్గొండ నియోజకవర్గంలో ఆసక్తికరంగా అయితే మారబోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం ఇప్పటి వరకు అంటే 2,83,000 ఓట్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో తర్వాత 2014లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొత్తం మార్పులు చెందుతూ వస్తోంది. ఇప్పటి వరకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందనే విషయంలో ప్రజలు కొంత గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకునే దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు సాగేందుకైతే ప్రయత్నం చేస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ పార్టీకి కొంత పట్టణ సరౌండింగ్స్లో కొంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ గ్రామాల్లో పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతూ గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలలో ఎలా కైవసం చేసుకోవాలనే దిశలో అయితే చర్యలు చేపడుతూ వస్తుంది. ప్రస్తుతం ఇక రసవత్తరంగా నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే మార్పు చెందనుంది. ఎవరు పట్టు నిలుపుకుంటారు, ఎలా ముందుకు సాగబోతోంది, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లు ఎలా తీర్పు ఇవ్వబోతున్నారనే అంశంపై అయితే ఇక ప్రధాన రాజకీయ పార్టీల్లో భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు స్థానికుడు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉండబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపొందే అవకాశం ఉండబోతోంది? ఇప్పుడు ఈ రాష్ట్రంలో మనం చూసినాం, గతంలో కేసీఆర్ గారి పాలన చూసినాం, ఇప్పుడు
నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన చూసినాం. ప్రజలే బేరీజ్ వేసుకుంటారు. అంటే కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉందని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన. మనం చూడవచ్చు, ఇటు రైతాంగం చూసుకున్నా కానీ, నిరుద్యోగ యువత చూసుకున్నా కానీ, ఇటు కార్మికులు చూసుకున్నా కానీ, ఇటు మహిళలు చూసుకున్నా కానీ, తర్వాత ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా ఈ రాష్ట్రంలో లేరు. ఈరోజు చూస్తూ ఉంటాం, రైతులు వ్యవసాయం చేసుకుంటే తర్వాత యూరియా దొరికేటువంటి పరిస్థితి లేదు, రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, 2 సార్లు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి, తర్వాత 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి రైతు బంధు ఈరోజు ఏమైందో ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే అదేవిధంగా తర్వాత మనం గతంలో చూసినాం, మనకు నాగార్జున సాగర్ 520 అడుగులు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క నల్గొండ జిల్లాలో నీళ్ళు ఇచ్చి తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందం చూసి వ్యవసాయం ఒక పండుగలా చేసేటువంటి కేసీఆర్ గారిని చూసినాం. ఇప్పుడు గోదావరి మన ఏది మీరు ఒక్క నిమిషం, ఇంతకీ రేవంత్ రెడ్డిని తిడుతున్న మీరు మీరు ఏ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆ పార్టీ ప్రజలకు ఏం చేసింది? కూడా చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ప్రజలకు ఏం కావాలనో బీఆర్ఎస్ మాత్రమే తెలుసు, టీఆర్ఎస్ మాత్రమే తెలుసు. కాంగ్రెస్కి ఏం తెలుస్తుంది? ఈరోజు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గం నుండి 4 సార్లు గెలిచిండు, ఇప్పుడు 5వ సారి. తర్వాత నల్గొండ నియోజకవర్గానికి ఆయన ఏం చేసిండో చెప్పాలి. ఏమన్నా పని చేసిండా? నేను ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్తాడు. ఇలా ఆర్ఎన్బి మినిస్టర్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి అంటాడు. ఒక్క భవనం కట్టించినా చెప్పానండి నల్గొండలో. ఇంతవరకు ఆయన 18 నెలలు అవుతుంది కదా, 18 నెలలు అవుతుంది కదా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ ప్రభుత్వం అప్పుడు ఏదైతే నువ్వు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నావో ఆ ప్రభుత్వం ఏం పని చేసింది ప్రజల కోసం? ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేసినటువంటి కంచర్ల భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి నల్గొండకు తీసుకొచ్చి నల్గొండ నియోజకవర్గానికి 1,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నల్గొండ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు మాత్రమే. మనం చూస్తూ ఉన్నాం, ఇంట్లో ఏ పిల్లగాన్ని అడిగినా తర్వాత ముసలాయిని అడిగినా నల్గొండ ఎవరి ఆయంలో అభివృద్ధి జరిగిందంటే వాళ్ళే చెప్తారు ఘంటాపదంగా. ఎందుకంటే నేను చెప్పింది కాదు, నేను చెప్తే నేను ఏదో నా సొంత కవిత్వంగా తర్వాత నేను సొంత డబ్బా కొడతలేను. తర్వాత జనం దగ్గరికి పోండి, జనమే చెప్తారు. జనం దగ్గరికి పోతే ఈరోజు ప్రజలు ఇలా హైదరాబాద్ రోడ్డు కావచ్చు, ఇటు కలెక్టరేట్ రోడ్డు కావచ్చు, ఇటు పానగల్ రోడ్డు కావచ్చు, తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, అంటే మనకు సాక్షాత్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఈ యొక్క అభివృద్ధి అంతా కూడా. ఎందుకంటే మనం ఏదో కట్టుకథ చెప్పినట్టు కాదుగా, మన కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తూ ఉంది. కళ్ళ ముందు గతంలో కేసీఆర్ గారు ఏం చేసిరో ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన కళ్ళ ముందే కనిపిస్తాయి. ఆనాడు గ్రామానికి ట్రాక్టర్ ఇవ్వలేదే, ఆనాడు గ్రామానికి శ్మశాన వాటిక లేదే. ఈరోజు గ్రామంలో ఎవరైనా చనిపోయినా కానీ 24 గంటల కరెంట్ ఇచ్చడం, తర్వాత ఎవరైనా చనిపోయినా వారి అంత్యక్రియలు చేసుకోవడం కోసం తర్వాత గ్రేవార్డ్ కట్టించడం, తర్వాత శ్మశాన వాటికలు నిర్మాణం చేయించడం, తర్వాత అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరించడానికి కావచ్చు, తర్వాత వాళ్ళకు అన్ని సౌకర్యాల కోసం ట్రాక్టర్ పెట్టించడం, ఒక ట్యాంకర్ ఇప్పించడం, అంటే ఇవంతా కూడా అభివృద్ధి కాదా? తర్వాత ప్రతి గ్రామంలో ఇలా రోడ్లు, అన్ని గ్రామంలో రోడ్లు లేని గ్రామం లేదు. ఇలా అంటే గ్రామసీమలే పట్టుకొమ్మలు కావాలి. తర్వాత ఫ్లోరైడ్ రహిత సమాజాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి ఫ్లోరైడ్ని కూడా వారదొలినాం. ప్రతి ఒక్క ఇంటికి నల్లా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా చెరువులు పూడికలు తీసే కార్యక్రమం పెట్టుకున్నాం. ఆనాడు చెరువులు పూడికలు తీయడం వల్లనే ఈనాడు చెరువులన్నీ కూడా నిండినాయి. తర్వాత ఆనాడు ఎండాకాలంలో కూడా చెరువులన్నీ కూడా మత్తడి దూకించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అంటే ఇవంతా అభివృద్ధి కాదా? ఈరోజు ఆనాడు చూసినాం, ఆనాడు వరి ఎంత పండేది, ఈనాడు వరి ఎంత ధాన్యం ఉత్పత్తి అయింది. ఆ కాంగ్రెస్ హయాం ఉంది కదా, అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎందుకు పండలేదు వరి ఇంత? అంటే వ్యవసాయం స్త్రీకరణ చేసి వ్యవసాయం ప్రజలకు అందుబాటులో ఉండాలి, తర్వాత రైతులకు అందరూ కూడా మంచి చేయాలన్న సంకల్పంతో ఆనాడు రైతు బంధు తీసుకొచ్చి రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చి రైతును ముందు తీసుకుపోయేటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ మొత్తం కూడా, కాంగ్రెస్ అంటేనే ఒక మోసం కదా, కాంగ్రెస్ అంటేనే ఒక దగ కదా, కాంగ్రెస్ అంటేనే ఒక మోసం పార్టీ, మోసం దగ. అంటే ఈరోజు చూస్తాను, ఏ ఒక్క హామీ ఇచ్చినటువంటి హామీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండు, ఒక్కటన్నా నెరవేర్చినా చెప్పండి? ఏదో ఒకటి అరకొర బస్సు పెట్టి ఆడ బస్సులో ముష్టి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంకా చూస్తూ ఉంటాం మనం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ మోసాలు ఎన్ని ఉన్నాయో చెప్పొచ్చు. మనం 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి చేయాలంటారు చూసినావు, గట్లనే రేవంత్ రెడ్డి 1,00,000 అబద్ధాలు ఆడి ఈ యొక్క అధికారంలోకి రాగలిగినాడని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనో ఆయనకు తోసుబాటు అయితలేదు. ఫైనల్గా చెప్పండి, నల్గొండ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో
ఎవరు గెలుపొందే అవకాశం ఉంది? భారత రాష్ట్ర సమితి ఈరోజు ఏ తండకెళ్ళే కొండకెళ్ళే గ్రామానికి వెళ్ళినా ఎవరిని అడిగినా అమాలి కార్మికుని కాంచి అంతరిక్షంతో దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కారు గుర్తు ద్వారానే ఈ సంక్షేమం జరుగుతుంది, కారు గుర్తు ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తర్వాత గ్రామసీమలు పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి గ్రామసీమలన్నీ కూడా అభివృద్ధి అయింది. అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగినాయి కాబట్టి మళ్ళీ కారే రావాలి, కేసీఆర్ గారే ఈ యొక్క రాష్ట్రానికి శ్రీరామరక్ష, కారు గుర్తయితేనే ఈ రాష్ట్రాన్ని మంచిగా ఏలుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. రేపు రాంగబోయేటువంటి ఏ ఎన్నికలు వచ్చినా ఇటు మొత్తం కూడా భారత రాష్ట్ర సమితి వైపే ఉంటాయి. తర్వాత ప్రజలందరూ కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాలు అర్థమైపోయినాయి, కాంగ్రెస్ పనితనం అర్థమైపోయింది. కాబట్టి రాంగ్ ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా ఆ యొక్క ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలుపు నల్లేరు మీద నడకగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇది నల్గొండలో పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి నల్గొండ నియోజకవర్గం ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పార్లమెంటు స్థానంగా ఉన్నటువంటి నల్గొండలో భిన్నాభిప్రాయాలు అయితే రాజకీయ పార్టీల మధ్య ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కొందరు, కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని మరికొందరు, అదేవిధంగా బీఆర్ఎస్ ఈసారి పట్టు నిలుపుకుంటుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అవులా సంపత్ కుమార్. ఈరోజు మనం చూసుకుంటే నల్గొండ నియోజక ప్రజలు నాకు గుండె చప్పుడు అని చెప్పి ఈరోజు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒకసారి ఎంపీగా కూడా గెలిచి ఈరోజు నువ్వు హైదరాబాద్ నుండి నల్గొండకు వచ్చిపోయే దారిలో నీకు రోజు కనిపిస్తుంది కదా ఐటీ హబ్. ఈరోజు ఐటీ హబ్లో ఈరోజు పక్షులు గుడ్లు పెట్టుకోవడానికి తప్ప ఈరోజు ఐటీ హబ్ దేనికి పనికి వస్తుంది? సుమారుగా 18 కంపెనీలు వస్తాయని చెప్పి ఈ యొక్క రాష్ట్ర మంత్రి ఈ యొక్క నల్గొండ మంత్రి వారు చెప్పారు. ఈరోజు ఎక్కడ 18 కంపెనీలు వచ్చినాయి? ఏ కంపెనీకి ఎంతమంది ఉద్యోగాలు కూడా ఈరోజు నువ్వు చూపించాలి. ఊకొనే నల్గొండ జిల్లా ప్రజలు నాకు గుండె చప్పుడు, నల్గొండ నియోజకవర్గం అంటే నాకు ఊపిరి లాంటిది అంటావు. ఈరోజు ఇదే నల్గొండ జిల్లా కేంద్రంలో ఎంతోమంది నిరుద్యోగులు మరి ఈరోజు ఎటుపోతురో నీకు కనిపిస్తలేరా? ఈరోజు కేవలం పక్షుల గుడ్లకు అదేవిధంగా అక్కడ బూజు పట్టడానికేనా ఈరోజు అన్ని కోట్లు పెట్టి నువ్వు ఈరోజు ఐటీ హబ్ కట్టింది? ఈరోజు ఇదే నల్గొండ జిల్లా ఏం కాలేదు. ఇదే నల్గొండ ఇదే ఎన్జీ కళాశాల క్యాంపస్లో ఈరోజు ఈ కాలేజ్ క్యాంపస్లో అప్పుడున్న ప్రభుత్వం శంకుస్థాపన చేసి బిల్డింగ్ నిర్మాణం చేస్తుంటే ఈరోజు ఇదే మంత్రివర్యులు సుమారుగా 3 సంవత్సరాలు అవుతున్నా ఆ బిల్డింగ్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోతుంది ఈ యొక్క మంత్రివర్యులు? అదేవిధంగా నల్గొండ నుండి దేవరకొండ వెళ్ళే రోడ్లో నువ్వు రోడ్డు భవనాల మంత్రివే కదా, నల్గొండ నుంచి దేవరకొండ వెళ్ళే రూట్లో ఎందుకు రోడ్డు వేయలేకపోతున్నావు నువ్వు? ఎందుకు వేయలేకపోతున్నావు? ఈ యొక్క రాష్ట్ర మంత్రి నేను నల్గొండ నీ గుండె చప్పుడే కదా, నల్గొండ జిల్లా ప్రజలు నీ ఊపిరి లాంటి వాళ్ళే కదా. ఈరోజు నల్గొండలో ఏ సమస్యను పరిష్కరించారు? గ్రామాలలో ఎట్లుంది పరిస్థితి? గ్రామాలు మొత్తం కూడా అభివృద్ధి అయినాయి నల్గొండ నియోజకవర్గంలో. ఎక్కడ అభివృద్ధి అయిందో కూడా చూపించాలంటున్నాం కదా. ఎక్కడ అభివృద్ధి అయింది? ఏ గ్రామంలో? ఇదే జిల్లా మొత్తం అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ఏ ఊరిని డెవలప్ చేసిండు? ఏ ఊర్లో కనగాలు చూసుకోండి. కనగాల వల్లనే కదా ప్రతిసారి నువ్వు గెలిచేది. ఆ కనగాల మండలాలలో ఏ ఒక్క గ్రామం అభివృద్ధి చేసిండో కూడా చూపించాలంటున్నాం. ఎట్లుండబోతుంది ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే? స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా ఏ వార్డు మెంబర్ కూడా గెలిచే ఛాయిస్ మాత్రం ఈ రాష్ట్రంలో లేదు. నేను ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ మెంబర్ని. అభివృద్ధిలో నల్గొండ అంటే ఒకప్పటికిప్పటికి చాలా అభివృద్ధి చెందింది. రోడ్ల విషయాలు కావచ్చు, లేకపోతే పరిసరాలు కావచ్చు, ఇంకా మున్సిపాలిటీ ఎక్స్పెన్షన్ బాగానే అయింది. కాబట్టి ఇంకా రోడ్స్ ఫెసిలిటీస్తో పాటు కొంచెం ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఇంకా డెవలప్మెంట్ అయితే కావాల్సిన అవసరం ఉంది. సరే, ఇక్కడ మనం వెనక్కి ముందుకు పోయే కంటే గతంలో కంటే ఈ మధ్యకాలంలో బాగానే అభివృద్ధి చెందింది. ఇంకా బాగా అభివృద్ధి చెందితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పటి రోడ్లు ఇప్పటి రోడ్లు చాలా వ్యత్యాసం వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు చాలామందికి వెహికల్స్ ఉండేవి కావు. ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్, 4 వీలర్స్ ఉంటున్నాయి, 2 వీలర్స్ ఉంటున్నాయి. సో దానికి అనుగుణంగా రోడ్ల ఎక్స్పాన్షన్ జరిగింది. అది సంతోషం, చాలా బాగుంది. ఇంకా కొంచెం బాగా డెవలప్మెంట్ చేసి తర్వాత రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీ పరిధిలో చెత్త క్లీనింగ్ కానీ అట్లాంటివి ఇంకా కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా లేదు. సో గ్రామాలలో మనం పెద్దగా అంటే వెళ్ళలేదు కాబట్టి మనకు వాటి గురించి పెద్దగా అవగాహన లేదు. సో ఇక్కడ ఉంటాం కాబట్టి నల్గొండ వరకు మాత్రం డెవలప్మెంట్ బాగానే ఉంది. మంచి ఇంకా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా
నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కీలక నియోజకవర్గమైనటువంటి నల్గొండ పార్లమెంట్ స్థానం, నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఖచ్చితంగా 3 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య త్రిముఖ ఓరు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుందని చెప్పి అయితే ఇక పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.